ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం మునాబలం చూద్దామండి. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే 7 గవ్వలు పడ్డాయండి. సప్తగ్రహ యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. సప్తగ్రహ యోగ బలం ఉన్నదంటే మాత్రం వీరి జాతక బలానికి 7వ వింత నడుస్తుందండి. వీరి జాతక బలానికి ఆ 7 కొండల స్వామి దయ వీరి మీద ఉంటుంది. అలాగే సప్త ఋషుల దయ ఉంటుంది. అలాగే మాత్రం సప్తవారాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్త వర్ణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద సప్త సముద్రాలు ఈదిని కూడా మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ కర్కట రాశి వారి జాతకానికి చాలా వరకు ఈ నెల అద్భుతంగా ఉన్నదండి. మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. ఉల్లాస వాతావరణం ఉంటుంది. వీరి జాతకంలో విలాస కార్యక్రమాలకు తిరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రం 3 పూలు 6 కాయలు నడిచే అవకాశం ఉంది. అలాగే వివాహమైన వారికి దాంపత్య జీవితంలో చాలా వరకు లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు కలిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం అయ్యే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా వారికి వివాహ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సంబంధాలు వచ్చి తెగిపోతున్న వారికి కూడా సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వివాహ బలం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునేవారు కూడా అయ్యే అవకాశం ఉందండి. అలాగే వ్యాపారం చేయాలనుకునేవారు కూడా మాత్రం ముహూర్తం కూడా అవసరం లేదు వీరికి. వారి టైం గడియ ఆ భగవంతుడు ఇచ్చిన టైం మంచిగా ఉంటే ఏ ముహూర్తంలో చేసినా కలిసి వస్తుందండి. వారి గ్రహ బలాలు మంచిగా లేకుంటే అసుంటి వశిష్ఠ మహర్షి కట్టు రాముడికి సీతారాములకు మాత్రం ముహూర్తం పెట్టినా కూడా మాత్రం కుదరలేదండి. కానీ ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉన్నది. వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం ఉన్నవారికి మాత్రం అనారోగ్య సూచనలు తగ్గే అవకాశం ఉంది. ఇక వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం వెళ్తారు వస్తారు కానీ ప్రయోజనం ఉండదండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వీరికి ఇప్పుడు నడుస్తున్న యోగ బలం నడుస్తుందండి. కరెక్ట్ మాత్రం గజకేశ్వరి యోగ బలం నడుస్తుంది. కొందరికి మాత్రం చాలా వరకు అనుకోని రేంజ్లో మాత్రం పైకి వచ్చే అవకాశం ఉంటుందండి. నిన్న మొన్నటి వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు లేనివారు సడన్గా మాత్రం వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచి అదృష్టంలో ఉన్నవారు అధాపాతాళానికి అయ్యే అవకాశం కూడా ఉంది. పుష్యమి నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీరి పేరు మీద కంటక శని ఉంది కర్కట రాశి వారి పేరు మీద. ఈ కంటక శని ఉన్నందువలన మాత్రం కరెక్ట్ శనీశ్వరుని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, దైవ నమ్మకం లేని వారికి సమాజంలో కానీ వృద్ధులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, అనాథలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఇటువంటి వారికి వీరు మాత్రం సాయం చేస్తే వీరి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. కర్కట రాశి వారి పేరు మీద 3 గవ్వలు పడ్డాయండి. బేసంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు. వీరి జాతక బలానికి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, అలాగే త్రికారణ శుద్ధి. వీరు ఏ పని చేసినా త్రికారణ శుద్ధిలో చేస్తారు కానండి ఒకరి మాట వినే స్వభావం కాదు కర్కట రాశి వారి జాతకం. 100 మంది 100 రకాలు చెప్పినా మాత్రం తను పట్టిందే వేదం అన్నట్టు ఉంటుంది. వీరి జాతక బలానికి పట్టుదల చాలా ఉంటుంది, ఆలోచన చాలా ఉంటుంది. కానీ మాత్రం ఇంటివారు కావచ్చు, పెంచిన వారు కావచ్చు, లేదా కన్నవారు కావచ్చు, వాళ్ళందరి మాట విన్నట్టే ఉంటారు. కానీ లాస్ట్కి వీళ్ళకు ఒక హోప్ ఉంటుంది. అంటే వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఇది సాధించాలనేది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా కొన్ని 10 ఏళ్ళైనా సరే అది సాధించేదాకా వదిలిపెట్టారండి. దైవ నమ్మకం తక్కువ ఉంటుంది వీరికి. కానీ మాత్రం సమాజం మీద మాత్రం ప్రేమ చాలా ఉంటుంది, జాలి గుణం ఉంటుంది,
తొందరగా నమ్ముతారు, మీరు తొందరగా మోసపోతారు, తొందరగా ఇబ్బంది పడతారు, తొందరగా బాధపడతారు. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరి జాతక బలానికి. విచిత్రమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వీరి గ్రహబలాలు మంచిగా ఉంటే మాత్రం వీరంత మేధావులు ఎవరు ఉండరండి. వీరి గ్రహబలాలు ఉచ్చస్థానం లేకుండా నీచస్థానంలో ఉంటే మాత్రం వీరంత అమాయకులు ఎవరు ఉండరండి. అసుంటి స్వభావం ఉంటుంది వీరి జాతకానికి. వివాహ విషయంలో మాత్రం దోషాలు ఉంటాయి, కానీ మాత్రం ద్వితీయ వివాహం లేదా మూడవ వివాహం కలిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి. ముఖ్యంగా మాత్రం ప్రేమ వివాహం మీరు కలిసి రాదు వీరి జాతక బలానికి. ప్రేమ వివాహం చేసుకున్న వారు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి. అంటే విడిపోతారన్నది నా ఉద్దేశం కాదు, కానీ మాత్రం భార్య భర్తల గొడవలు, చిక్కులు, చికాకులు చాలా వస్తాయి. అప్పుడు కోర్టు కానీ, కేసు కానీ, అయినవారు కానీ, తల్లిదండ్రుల సైడ్ వారు కానీ, అత్తమాల సైడ్ వారు కానీ సాయం చేసే అవకాశం ఉండదండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 10 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. మూడోసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. 14 ఏళ్ల వనవాసం వీరి మీద తొలగిపోతుందండి కర్కట రాశి వారి జాతక బలానికి. కానీ మాత్రం అదృష్ట యోగ బలం రాబోతుంది వీరి జాతక బలానికి. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ సొమ్ము తినాలనుకునే వారికి ఖచ్చితంగా తింటారండి. అంటే ఇల్లు కానీ, స్థలం కానీ, భూమి కానీ, లేదా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ లోన్ కావచ్చు, బ్యాంక్ లోన్ కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునేవారు పార్ట్నర్షిప్ చేయటం మంచిదే, కానీ మాత్రం ఇద్దరితో చేయాలండి. వీరితో కలిపి ఇద్దరు చేయాలి. కుటుంబ సభ్యులతో, రక్త సభ్యులతో మాత్రం చేయొద్దండి. బయటి వారితో చేస్తేనే చాలా మంచిది. వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పడ్డారు. ఆ చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు తప్ప ఉండి అరికాల నుంచి పడితే నడిదాంగా నొప్పులైతే పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. ఒక్కోసారి మాత్రం చాలా అకల భోజనం ఉంటుంది వీరి చాలా వరకు ఆకలి ఉంటుంది. ఒక్కోసారి మాత్రం అన్నం కూడా ఒంటికి పట్టదు. వీరి తినే కాడ, అలాగే ఆహార పదార్థాల కాడ మాత్రం మనం తినే వస్తువుల కాడ కావచ్చు, లేదైనా నిద్ర కాడ కావచ్చు, వీరి టైం టేబుల్ ప్రకారం నడవటం మంచిదండి. ఇష్టానుసారం నడిస్తే ఆరోగ్యంలో భంగమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ నెల వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్న బాధలు తొలగిపోయే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం వీరు నమ్ముకున్న దేవుడికి శివుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, శనీశ్వరుని కావచ్చు పూజ చేయొచ్చండి. నమ్మకం లేదంటే మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం ఖచ్చితంగా వికలాంగులకు, అలాగే మాత్రం అనాథలకు, అలాగే మాత్రం వీరు సద్బ్రాహ్మణులకు సత్కారం చేయడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.